హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేవతి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియో వచ్చేసేటప్పటికి వినాయకుడి నిమజ్జనం వీడియో అండి. ఎప్పుడు వినాయక చవితి అక్క ఎప్పుడు పెడుతున్నారని దయచేసి అనుకోవద్దు. కొంచెం లేట్ అయింది, అడ్జస్ట్ చేసుకోండి. త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అనే ఆన్లైన్ షాపింగ్ ఛానల్ పెట్టాం కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయడంలో అలాగే ఆన్లైన్లో బిజినెస్ మూలంగా కొంచెం డిలే అయితే అయింది ఈ వీడియో. ఈసారికి ఏమీ అనుకోకుండా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం వల్ల మీకు ఈ వీడియో అయితే లేట్ అయిపోయిందనమాట. ఇక ఈ వినాయకుడు వచ్చేసేటప్పటికి ఈ వినాయకుడి విగ్రహం అయితే ఎవరో మొక్కుకున్నారంట, వాళ్ళైతే విగ్రహాన్ని స్పాన్సర్ చేశారు. ఇక ఈ వినాయకుడు వచ్చేసి కొండపల్లిలో తామెర్లవారి వీధిలో మా డాడీ ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి చేయడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీలాగా అయితే చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికి మా డాడీ వాళ్ళే లడ్డూ పాట అయితే పాడారనమాట 25,000కి. ఇక ఈ లడ్డూ ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి ఈ విధంగా శాల్వా అయితే కప్పి, దండ వేసి, బొట్టు పెట్టి పంతులు గారు ఒక సన్మానంలాగా అయితే చేస్తారనమాట. ఇది వినాయకుడి లడ్డు అనమాట. ఈ విధంగా తలపైన పెట్టుకొని ఇక్కడ మా మమ్మీ వాళ్ళ సొంత ఇల్లు అయితే ఉందనమాట. సో ఆ ఇంటి దగ్గరకైతే బ్యాండ్ మేళంతో సహా ఆ లడ్డూనైతే తీసుకొని వెళ్తున్నారు. తర్వాత వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది. ఇక ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 3 దగ్గర నుంచి అలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా 11 రోజులైతే ఉంచుతారు ఈ వినాయకుడిని. 11వ రోజు నిమజ్జనం అయితే చేస్తారు. ఈ సంవత్సరం అయితే భోజనాలు కూడా పెట్టారనమాట 5వ రోజు. చాలామందికి తెలిసే ఉంటుంది. తర్వాత వినాయకుడికి నిమజ్జనానికి అయితే రెడీ అయిపోతున్నారు. వినాయకుడిని అయితే లేపుతుంది, ట్రాక్టర్లో కూర్చోబెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నారు అందరూ కూడా కలిసి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇదంతా. పూజకైతే వెళ్తాను కానీ ఈ ప్రాసెస్ అంతటి వరకు అయితే ఉండేదాన్ని కాదు. ఎప్పుడు వెంటనే వెళ్ళిపోయేదాన్ని కాసేపటి తర్వాత, లడ్డూ పాట తర్వాత. ఈసారి అయితే చాలాసేపు ఉన్నాను, అందుకని వీడియో అయితే తీసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, పెద్ద విగ్రహం అయ్యేటప్పటికి కొంచెం కష్టమైతే అయింది ట్రాక్టర్లు ఎక్కించడానికి. తర్వాత అక్కడ వైర్లు అవన్నీ ఉంటాయి కదా, సో కర్రలతో పైకి లేపి ఇదంతా కూడా పెట్టి డెకరేషన్ చేసి కొంచెం టైం అయితే తీసుకుందనమాట. చూసారు కదా, ఆల్రెడీ విగ్రహాన్ని పెట్టక ముందే ట్రాక్టర్ అంతా కూడా డెకరేషన్ అయితే చేశారు. తర్వాత వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కించిన తర్వాత వినాయకుడికి బట్టలు, తర్వాత కొంతమంది వచ్చిన వాళ్ళు పూజ చేసేసుకున్న తర్వాత ప్రసాదం, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా అనమాట. ఇక్కడ మా మమ్మీ పాడిన లడ్డూని ప్రసాదంలాగా అందరికీ అయితే పంచుతున్నారు. తర్వాత వినాయకుడిని కూడా బాగా పువ్వులతోటి మంచిగా అంతా కూడా ఆకులతోటి అంతా అలంకరిస్తారు. ఇక్కడ మా అమ్మాయి చూడండి, ఆల్రెడీ సంబరాలు అయితే మొదలు పెట్టేసింది. ఫుల్గా కలర్స్ అయితే పూసేసుకుందనమాట. నేను వచ్చేసి మా ఫ్రెండ్, మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కలర్స్ నాకు పూస్తుంటే ఈవిడ కూడా వాళ్ళ పిల్లలకి అందరికీ అయితే కలర్స్ పూసేస్తుంది. ఇక్కడ నిమజ్జనానికి ముందు, తీసుకెళ్ళడానికి ముందు గుమ్మడికాయనైతే పగలగొడతారు. సో గుమ్మడికాయలో కొంచెం వాటరు, పసుపు, కుంకుమ అయితే వేసి ఎర్రనీళ్ళలాగా అయితే తయారు చేస్తారు. అదే మనం గృహప్రవేశానికి ముందు గుమ్మడికాయ పగలగొడతాం చూసారా, సేమ్ అదే ప్రాసెస్లో అలా అయితే చేస్తారు. కర్పూరం అయితే వెలిగిస్తారు దాని మీద. తర్వాత ట్రాక్టర్కి ముందు ఎక్కువగా అన్నం అయితే, వైట్ రైస్ అయితే వండేసి అక్కడ ఒక ఏమంటారు పోగులాగా అయితే పోసి దాని మీద పసుపు, కుంకుమ వేసి దాని మీద కూడా కర్పూరం అయితే వెలిగించి దిష్టిలాగా అనమాట. వినాయకుడు సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ, వెళ్ళిన వారందరూ కూడా క్షేమంగా వెళ్ళి రావడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తారంట. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటన్నింటికి కూడా డబ్బులైతే కలెక్ట్ చేసి మిగిలినవి మా డాడీ వేసుకొని ఈ ప్రాసెస్ అంతా అయితే చేస్తారనమాట. మా అమ్మాయి చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత పంతులు గారి దగ్గరుండి ఇదంతా చేస్తున్నారు. ఈ పంతులు గారు మాకు బాగా తెలిసిన వారనమాట. మా పెళ్ళి కూడా ఈయనే చేశారు. మా డాడీకి ముహూర్తాలు కానీ ఏమైనా కావాల్సినవన్నీ కూడా ఈయనే చెప్తారనమాట. చూసారా ఎంతమంది జనం అయితే వచ్చారో. దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతున్నట్టుంది. ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ గుమ్మడికాయ అయితే పగలగొట్టేసి కొబ్బరికాయ మీద కూడా మీకు ఇక్కడ ప్రాసెస్ కనపడుతుంది చూడండి.
ఈ విధంగా అన్నం ఇక్కడ పోసారు చూడండి. అదిగోండి ట్రాక్టర్ ఎదురుగా. దాని మీద కూడా పసుపు, కుంకుమ అదంతా కూడా వేస్తున్నారు. దాని మీదగా ఈ ట్రాక్టర్‌ని అయితే తీసుకెళ్తారనమాట. ఇది అక్కడ చుట్టుపక్కల ఇది కొండపల్లి దామర్లవారి వీధనమాట. ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఊరేగింపులాగా ఊరేగించిన తర్వాత నిమజ్జనానికైతే విజయవాడ అయితే తీసుకెళ్తారనమాట. ఎక్కడ చేస్తారు అనేది కంప్లీట్‌గా నాకైతే తెలియదు కానీ విజయవాడ దగ్గరలో ఎక్కడో చేస్తారని అయితే డ్యాడీ చెప్పారు. ఇదిగోండి దిష్టి అయితే తీసేస్తున్నారు మా డ్యాడీనే. ప్రతి సంవత్సరం ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుందన్నమాట. గుమ్మడికాయ అయితే పగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కొబ్బరికాయ మీద కూడా అదే విధంగా కర్పూరం వెలిగించి తిప్పమని అయితే పంతులు గారు చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఆ కొబ్బరికాయను కూడా మీకు ఈ లైటింగ్స్ తోటి వీడియో కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుందండి. దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వినాయక నిమజ్జనం అయితే అందరికీ తెలిసిందే కదా. దాదాపుగా లైటింగ్స్, ఫుల్ సౌండ్స్, స్పీకర్ బాక్సులు అసలు ఎంత హడావిడిగా ఉంటుందంటే ఒకళ్ళ మాట ఒకళ్ళకి కూడా వినపడినంత హడావిడిగా అయితే ఉంటుంది కదా. ఏమండి కొబ్బరికాయతో కూడా దిష్టి అయితే తీసేస్తున్నారు మా డాడీ. దీని తర్వాత వినాయకుడు నిమజ్జనానికి అయితే రెడీ అయిపోతున్నాడు, స్టార్ట్ అయిపోతున్నాడు అనమాట ట్రాక్టర్ అయితే. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కోలాటం వాళ్ళని, ఒక సంవత్సరం అదే వేషాలు వేసుకున్న వాళ్ళని ఇలా ప్రతి సంవత్సరం వేరే వేరేగా అయితే చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే వేషాలు వాళ్ళని తీసుకొచ్చారు. మీకు లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. వాళ్ళనైతే తీసుకొచ్చారు. పులిహోర అయితే ఇక్కడ ప్రసాదం కింద చేయించారండి. మా మమ్మీ పరమాన్నం పొంగల్లాగా అయితే వండుకొని వచ్చారు ఆల్రెడీ. ఇక ట్రాక్టర్ అయితే ఊరేగింపుకి రెడీ అయిపోయింది. ఇక కదిలిందనమాట. ఈ 11 రోజులు కూడా 2 పూట్ల పీటల మీద ఎవరో ఒకళ్ళు కూర్చొని వినాయకుడి దగ్గర పూజ అయితే చేస్తారు. ఎవరు లేని పక్షంలో మా మమ్మీ వాళ్ళే ప్రసాదం వండుకొని పూజ అయితే చేస్తారనమాట. ఇదిగోండి వీళ్ళనైతే తీసుకొచ్చారు. వీళ్ళని చూసి మా అమ్మాయి అయితే చాలా భయపడిపోయింది. బాగా ఏడ్చేసిందనమాట.